క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. మనము అంతకుముందు మెసేజ్లో మనుషులు సామాన్యులని, లేదంటే ఎన్నిక లేనటువంటి వారని, యోగ్యత లేనటువంటి వారని, అర్హత లేనటువంటి వారని బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు అంటే యేసు ప్రభు ఎవరిని తృణీకరించడు. ఆయన అల్పులైనటువంటి వారిని, ఎన్నిక లేనటువంటి వారిని, సామాన్యులైనటువంటి వారిని, యోగ్యత లేనటువంటి వారిని, మనుషుల దృష్టిలో ఎటువంటి ఎన్నిక లేనటువంటి వారు అత్యంత సామాన్యమైనటువంటి ప్రజలు, మనుషుల చేత తృణీకరింపబడినటువంటి వారు కూడా, మనుషుల చేత సమాజం చేత త్రోసివేయబడినటువంటి వారిని కూడా ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు అంటే యేసు ప్రభువు చాలా సంతోషంగా ఆయన వారిని స్వీకరిస్తాడు, వారిని తన హక్కున చేర్చుకుంటాడు. అటువంటి వారి మీద ఆయన తన ప్రేమను చూపిస్తాడు. ఫిలిప్పు, అంద్రేయ అరణ్య ప్రదేశంలో గొప్ప జనసమూహము వారిని చూసి, అంటే వారు యేసు ప్రభుని వెంబడిస్తున్నారండి, కొన్ని వేల మంది వచ్చారు. ఆ వేల మందిని చూసి యేసు ప్రభు వాళ్ళని అడిగినటువంటి ప్రశ్న, వీరికి భోజనం పెట్టండి అంటే 2 సమాధానాలు వాళ్ళు ఇచ్చారు. అవి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు వాళ్ళ అసెస్మెంటు, వాళ్ళ పర్సెప్షన్ అనేటటువంటి దాని గురించి మనం అంతకుముందు మాట్లాడుకున్నాం. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోవడం లేదు, దాన్ని అనలైజ్ చేయబోవడం లేదు. కానీ జస్ట్ నేనేం చేస్తానంటే తిరిగి ఒకసారి పునరావృతం గుర్తుకు చేసుకుంటాం ఏం జరిగిందని. ఈ దినమున వేరొక అంశము అదే వాక్య భాగంలో నుంచి మనము మాట్లాడుకుంటాం. అంతకుముందు మాట్లాడినటువంటిది స్వల్పమైనటువంటి వాటిని, సామాన్యమైనటువంటి వాటిని దేవుడు తృణీకరించడు. అది అంతకుముందు మెసేజ్. ఈ దినమున మనము మాట్లాడబోయేటటువంటి అంశము మన దృష్టి దేని మీద పెడతామంటే, నువ్వు క్రీస్తుకి ఇచ్చి, క్రీస్తుకి సమర్పించి, నువ్వు కానీ, నీకుండేటటువంటిది కానీ ఏదైనా సరే క్రీస్తుకు సమర్పించి నువ్వు ఏమాత్రము నష్టపోవు. యు ఆర్ నెవర్ ఏ లూజర్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆ విషయాన్ని గురించి మాట్లాడతాం. యు ఆర్ నెవర్ ఏ లూజర్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు యేసుకి నువ్వు సమర్పించి, యేసుకి నువ్వు ఇచ్చి, నువ్వు ఏమాత్రం కూడా నష్టపోవు అనేటటువంటి విషయాన్ని గురించి ఈ దినమున మనము మాట్లాడుకుంటాం. అంతకుముందు స్వల్పమైనటువంటి వాటిని దేవుడు అవి స్వల్పమైనవి కాబట్టి తృణీకరించడం అనేటటువంటి విషయాన్ని గురించి పూర్వపు మెసేజ్లో మాట్లాడుకున్నాం. ఈ దినమున ఇదే వాక్య భాగంలో నుంచి యేసుకి ఇచ్చి ఎవడు కూడా నష్టపోడు, ఆ విషయాన్ని గురించి మాట్లాడుకుంటాం. ఆ వాక్యాన్ని గురించి మాట్లాడబోయే ముందు నేను ఒకసారి ఆ వాక్య భాగాన్ని నేను చదువుతాను, దయచేసి ధ్యానం ఉంచండి. యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. అటు తర్వాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించను కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. కానీ యేసు ఏమి చేయనయ్యుండనే తానే ఎరిగియుండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని
ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టడం అని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చున్నారు. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున్న చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించి తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. 2 విషయాల మీద ధ్యానం పెడతాం. ఒకటి, అంద్రేయ పోయి ఆ బాలుడిని అడిగినప్పుడు ఆ బాలుడు తన దగ్గర ఉండేటటువంటి ఆ భోజనపు మూటను 5 యవల రొట్టెలు 2 చేపలు అంద్రేయకి ఇచ్చాడు. ఆ విషయం మీద ఆ బాలుడి మీద ధ్యానం పెడతాం. రెండోది, 12 గంపలు మిగిలిపోయినాయి. భోజన పదార్థాలు తినగా కొన్ని వేల మంది, బహుశా 10,000 మందికి పైగా తినుండొచ్చు, జస్ట్ మన ఎస్టిమేషన్ అది. తిన్న తర్వాత 12 గంపల భోజన పదార్థాలు, రొట్టె ముక్కలు, చేపలు మిగిలిపోయినాయండి. ఇంకా తినేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళ కడుపులు తృప్తిగా తిని ఇంకా తినలేమన్న తర్వాత వదిలివేసినటువంటి ఆ భోజన పదార్థాల్ని, ఆ రొట్టె ముక్కల్ని, ఆ చేపల్ని వాళ్ళు 12 గంపలకి ఎత్తారు. వాళ్ళు శిష్యులు పంచుతున్నారు, అందరూ తినేశారు. శిష్యుల చేతుల్లో ఇంకా రొట్టె ముక్కలు, చేప ముక్కలు మిగిలిపోయి ఉన్నాయండి. అవన్నీ గ్యాదర్ చేసిన తర్వాత వాటి యొక్క లెక్క చూసుకుంటే సుమారుగా 12 గంపలు. ఆ గంప ఏ సైజ్ అనేటటువంటిది మనకైతే తెలియదు, కానీ 12 గంపలు అని చెప్పి రాయబడింది. ఈ దినమున నేను ఫోకస్ చేసేటటువంటి విషయం ఏమిటి అంటే, ఆ బాలుడు తన దగ్గర ఉండేటటువంటి ఆ యొక్క ఆహారాన్ని తాను తినేదానికి తెచ్చుకున్నటువంటి భోజన పదార్థము 5 యవల రొట్టెలు 2 చేపలు అంద్రేయ అడిగినప్పుడు దాన్ని ఇచ్చాడు. ఆ బాలుడు యొక్క మానసిక స్థితి ఏమిటో మనకు తెలియదు, కేవలము ఊహించగలం. ఇంతమంది జనసమూహం వచ్చారు. అంద్రేయ ఆ బాలుడిని చూసి ఒక బాలుడి దగ్గర, అయ్యా ఈ విధంగా రొట్టెలు ఉన్నాయి, కానీ ఇవి ఏమాత్రము అని చెప్పి అంద్రేయ అన్నాడు. ఆ బాలుడు ఎవరో కూడా మనకి తెలియదు, ఎవరికి రిలేటెడ్ కూడా తెలియదు. కానీ అతని దగ్గర ఉన్నటువంటి ఆ సమాచారము అంద్రేయ యేసు ప్రభువుకి చేరవేశాడు. యేసు ప్రభు వాటిని తీసుకురమ్మన్నాడు. అంద్రేయ పోయి బాలుడిని అడిగాడు. బాలుడు తన కోసం తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని అంద్రేయకి ఇస్తూ ఉన్నాడు. ఈ అడగడంలో ఇచ్చే దాంట్లో ఈ మధ్య కొంత టైం పాస్ అయి ఉంటుంది కదండి. అడిగాడు, బాలుడు ఇస్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఆ బాలుడి యొక్క ఆలోచనల్లో, తలంపుల్లో ఏమి ఆలోచనలు వచ్చినాయో మనకైతే తెలియదు, కానీ బహుశా ఆ బాలుడు అనుకోని ఉండొచ్చు లోపల, మనసు లోపల, ఈ భోజనము నేను చేసేదానికి తెచ్చుకున్నాను, ఇది నా యొక్క భోజనము, నాకు ఈ 5 రొట్టెలు ఈ 2 చేపలు తప్ప ఇంకేమీ లేవు, ఇది నా తల్లి నాకు కట్టించింది, లేదంటే నా వరకు పెట్టబడినటువంటి భోజనము, ఇది నేను ఇస్తే మరి నా యొక్క భోజనం సంగతి ఏంటి, నా యొక్క ఆహారం సంగతి ఏంటి, నా యొక్క లంచ్ సంగతి ఏంటి, నా యొక్క డిన్నర్ సంగతి ఏంటి, నేను ఇవి ఇచ్చేస్తే మరి నేను ఏమి తినాలా? ఈ అంద్రేయ వచ్చి ఆ భోజనపు మూటను ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాడు కదా అని చెప్పి మనసులో ఎంత ఆలోచించాడో మనకైతే తెలీదు. కానీ ఆ బాలుడికి వచ్చినటువంటి ఆలోచనలు ఏవైనా సరే, అయ్యో ఈ భోజనపు మూట వెళ్ళిపోతుంది, నాకెలాగా అని ఆలోచించుకుండొచ్చు, సందేహించుండొచ్చు, కొంచెము తటపటాయించుండొచ్చు. కానీ నో అయితే మాత్రము కాదు అని మాత్రం చెప్పలే. ఆ బాలుడు తన దగ్గర ఉండేటటువంటి మూటని అంద్రేయకి ఇచ్చాడండి. ఆ భోజనపు మూటని, ఆ భోజనపు మూట యేసు ప్రభువుకి ఇవ్వబడిన తర్వాత, లేదంటే 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వబడిన తర్వాత యేసు వాటిని తీసుకుని తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి శిష్యులకి ఇచ్చాడు. శిష్యులు కొన్ని వేల మందికి పంచిపెట్టారు. అందరూ కూడా తృప్తిగా భోజనం చేశారు. ఎవ్వరికి కూడా కొరత లేదు.
ఎవ్వరికి కూడా తినలేదు, ఆకలిగా ఉంది అనేటటువంటి సమస్య అక్కడ ఎవరికి కూడా ఎదురు కాలే. అందరూ తృప్తిగా తిన్న తర్వాత ఈ 12 గంపల్లో ఆ మిగిలిపోయినటువంటి ఆ రొట్టె ముక్కల్ని, చేప ముక్కల్ని వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేశారు, సంగ్రహించారు, సమకూర్చారు. 12 గంపలైన బాలుడు తాను కూడా తిన్నాడండి, తృప్తిగా తిన్నాడు మిగిలినటువంటి వాళ్ళతో కలిసి, కొరత ఏమీలే. ఆ బాలుడు తాను తెచ్చుకున్నటువంటి రొట్టెల్ని, చేపల్ని యేసు ప్రభువుకి ఇచ్చినందువల్ల బాలుడు ఆకలితో ఏమీ మిగిలిపోలే. ఆ బాలుడు కూడా తృప్తిగా ఆ రొట్టెలు తిన్నాడు, చేప ముక్కలు కూడా తిన్నాడు. అయితే ఆ బాలుడు తినడంలో, ఆ రొట్టె ముక్కలు తినడంలో, తర్వాత చేపలు తినడంలో దాని మీద కాదు దృష్టి పెట్టేటటువంటిది. అందరితో పాటు ఆ పిల్లాడు కూడా తిన్నాడండి, ఆ బాలుడు కూడా తిన్నాడు. సో దాంట్లో స్పెషాలిటీ ఏం లేదు, ప్రత్యేకత ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తాం. అందరూ తిన్న తర్వాత 12 గంపలు చేర్చబడ్డాయి. అక్కడ ఉండేటటువంటి జనసమూహం అంతా తినేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. అందరికి మూట ఇచ్చినటువంటి ఆ బాలుడు, భోజనం ఇచ్చినటువంటి బాలుడు, నేను ఇది బైబిల్లో రాసినటువంటి విషయం కాదు, నేను ఒక విషయాన్ని బయటికి తీసేదానికి, వెలికి తీసేదానికి ఈ విషయాన్ని నేను మీతో నా ఆలోచన పంచుకుంటున్నాను అంతే. ఇది బైబిల్లో రాయబడినటువంటి విషయం కాదు, నేను చెప్పేటటువంటి విషయం. అది మీరు ఒక డిస్క్లైమర్గా భావించండి. బాలుడు నిలబడి చూస్తూ ఉన్నాడు. అంద్రేయ ఉన్నాడు, మిగిలినటువంటి శిష్యులందరూ కూడా ఉన్నారు. అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు. 12 గంపల్లో రొట్టెలు, చేప ముక్కలు ఉన్నాయి. ఆలోచించండి, ఈ బాలుడు అంద్రేయ దగ్గరకు వచ్చి, అంద్రేయ దగ్గర నిలబడి సందేహంగా చూస్తూ, అయ్యా 12 గంపలు మిగిలిపోయినాయి కదా, కొన్ని రొట్టె ముక్కలు, కొన్ని చేపలు నేను తీసుకోవచ్చా, నాకు ఇస్తావా అని ఈ బాలుడు అడిగాడు అనుకుందాం. అది అటువంటిది ఏమి రాయబడలా బైబిల్లో. అడిగాడు అనుకుందాం. అంద్రేయ ఏమని సమాధానం చెప్పుండేటటువంటి వాడు, ఏ జవాబు ఇచ్చిండేటటువంటి వాడు అంద్రేయ? నేను ఇవ్వను పో అని చెప్పి అనేటటువంటి వాడా? అవి మిగిలిపోయినటువంటి ముక్కలు, అవి ఎవరికి ఇంకా అవసరం లేదు, అడిగేటటువంటి వాళ్ళు లేరు, కోరుకునేటటువంటి వాళ్ళు. మిగిలిపోయినటువంటి రొట్టెలు అవి, మిగిలిపోయినటువంటి చేపలు అవి. ఈ యువకుడు, ఈ బాలుడు వచ్చి అంద్రేయని, అయ్యా నాకు కొన్ని రొట్టెలు ఇస్తావా, కొన్ని చేప ముక్కలు ఇస్తావా, చేప ముక్కలు ఇస్తావా అంటే అంద్రేయ ఏమంటాడండి? ఇవ్వనంటాడా? ఏమంటాడు? బహుశా అంద్రేయ, అయ్యా 5 రొట్టెలు మాత్రమే కాదు, నువ్వు 5 రొట్టెలు మాకు ఇచ్చావు, 2 చేపలు ఇచ్చావు, బిడ్డ 5 రొట్టెలు కాదు, నువ్వు ఎన్ని కావాలంటే అన్ని రొట్టెలు తీసుకో, ఎన్ని చేపలు కావాలంటే అన్ని చేపలు తీసుకో, నువ్వు మోయగలిగినంత నువ్వు తీసుకొని మూట కట్టుకొని చక్కగా ఇంటికి పో. అది అంద్రేయ యొక్క జవాబు అయి ఉండేది. నేను ఆలోచన పంచుకుంటున్నానంతే, ఆ వాక్యం రాయబడలే. 12 గంపలు మిగిలిపోయినాయి అండి. అడిగేటటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఇంకా భోజనం పెట్టవలసినటువంటి వాళ్ళు, మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈ బాలుడు వచ్చాడు, అంద్రేయ ముందు నిలబడ్డాడు. అయ్యా నేను కొన్ని రొట్టెలు తీసుకోవచ్చా, కొన్ని చేపలు తీసుకోవంటే అంద్రేయ కాదంటాడండి? ఎట్టి పరిస్థితుల్లో కాదండి. వాస్తవానికి ఆ యొక్క అద్భుతము జరిగేదానికి ఆ బాలుడి యొక్క దాతృత్వం, ఆ బాలుడు సందేహించాడో సందేహించలేదో మానసిక స్థితి మనకు తెలియదు. ఇవ్వనైతే మాత్రం ఇచ్చాడు. దేవుని యొక్క పరిచర్యకి, యేసు యొక్క పరిచర్యకి ఆ దినమున ఆ బాలుడి యొక్క భోజనము ఉపయోగపడింది. ఆ బాలుడిని అంద్రేయ ఎట్టి పరిస్థితుల్లో కాదు. కాబట్టి బిడ్డ నీకు ఎన్ని కావాలంటే అని తీసుకో, బిడ్డ నువ్వు మోయగలిగినటువంటి మూట కట్టుకో, సంతోషంగా ఇంటికి పో అని జవాబు ఇచ్చేటటువంటి వాడు. సో ఇమాజిన్, ఆ బిడ్డ తీసుకున్నాడు, సంతోషంగా ఇంటికి వెళ్ళాడు, గ్రామానికి వెళ్ళాడు, చెప్పుకుంటాడు యేసు ప్రభు గొప్ప అద్భుతం చేశాడు, ఇన్ని రొట్టె ముక్కలు మిగిలిపోయినాయి. యేసు ప్రభు అద్భుతం వల్ల కలిగినటువంటి రొట్టె ముక్కలు ఇవి, యేసు ప్రభు చేసిన అద్భుతం వల్ల కలిగినటువంటి చేప ముక్కలు ఇవి. అంటే ఎంతమంది ఎగబడుతున్నారో మనకైతే తెలియదు.
అద్భుతం చేత సృష్టింపబడినటువంటి రొట్టె ముక్కలు అవి. రొట్టె ముక్కలే, ఆహారపు పదార్థమే, కాదని కాదు. తీసుకెళ్ళాడు. ఎంతమంది ఇంట్లో వాళ్ళు ఎంతమంది తినుంటారు, ఎంతమంది సంతోషించుంటారు, చుట్టుపక్కల ఎంతమంది అడుగుంటారు. జస్ట్ ఇది ఇమాజినేషన్. కాబట్టి విషయం ఏంటి అంటే, నువ్వు యేసుకి ఇవ్వడం వల్ల నీ దగ్గర ఉండేటటువంటిది, నీకుండేటటువంటి వనరుల్లో నుంచి యేసుకి, యేసు పరిచర్యకి నువ్వు ఇవ్వడం వల్ల నువ్వు నష్టపోవు. నువ్వు ఎంతైతే ఇస్తావో అంత నీ దగ్గరికి తిరిగి వస్తుంది, అంతకు మించి నీ దగ్గరికి తిరిగి వస్తుంది. నేను ఇక్కడ దీన్ని ఉదాహరణగా చేసుకొని మనము ఒక సినారియో, ఒక ఆలోచన మనము ఊహిస్తూ ఉన్నాం. బైబిల్కి వ్యతిరేకంగా ఊహించడంలే, సందర్భంలోనే ఊహిస్తూ ఉన్నాం. కాంటెక్స్ట్ని బేస్ చేసుకునే ఊహిస్తూ ఉన్నాం. బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకునే ఊహిస్తూ ఉన్నాం. అతిగా, వ్యర్థంగా, లేదంటే అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ మనం ఏం మాట్లాడడం లేదు. ఆ బిడ్డ ఇచ్చాడు, తృప్తిగా తిన్నాడు, ఆకలి తీరింది. రొట్టెలు ఇవ్వడం వల్ల ఆ బిడ్డ ఆకలితో అయితే మాత్రం మిగిలిపోలేదండి. నెంబర్ 1 పాయింట్. రొట్టెలు యేసు ప్రభుకి ఇవ్వడం వల్ల, ఆయన పరిచర్యకి ఇవ్వడం వల్ల ఈ బిడ్డ ఆకలితో ఇంటికి పోవలసినటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా రాలే. దేవుడు ఆ బిడ్డ యొక్క ఆకలిని తీర్చాడు, ఆ బిడ్డ యొక్క అవసరతను తీర్చాడు, ఆ బిడ్డ యొక్క భోజనాన్ని తిరిగి ఆ బిడ్డకు వచ్చేటట్లు చేశాడు. అంత మాత్రమే కాదు, ఆ బిడ్డ కోరుకుంటే ఇంకా ఆ బిడ్డ ఎక్కువగా తీసుకువెళ్ళేదానికి అవకాశం కూడా ఉంది. సో మీరు చూడండి, యేసుకి నువ్వు ఇవ్వడం వల్ల, యేసు పరిచర్యకి నువ్వు ఇవ్వడం వల్ల నువ్వు ఎప్పుడు కూడా నష్టపోవు. అయితే ఒక ఆసక్తికరమైనటువంటి ఒక విషయాన్ని కూడా మీతో పంచుకుంటాను. అంటే ఆసక్తికరమైనటువంటిది అంటే, ఇంగ్లీష్లో ఒక ఇడియం ఉందండి. ఏంటి అంటే, యూ కెనాట్ హ్యావ్ యువర్ కేక్ అండ్ ఈట్ ఇట్ టూ అనేటటువంటిది. తెలుగులో చెప్పుకుంటే, నీ కేక్ని నువ్వు కలిగి ఉంటూ అదే సమయంలో దాన్ని తిని తృప్తి పొందలేవు. నువ్వు నీ దగ్గర ఒక కేక్ ఉంటే, నీ దగ్గరకు ఒక కేక్ వచ్చింది, దాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు, నీ ముందు ఉంది అది. నువ్వు తిననంత కాలము ఆ కేక్ నీ ముందర ఉంటుంది. నువ్వు దాన్ని చూడొచ్చు, నీ కళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు, నీ మనసులో ఊహించుకోవచ్చు తిన్నట్టు, అవన్నీ కూడా అక్కడనే ఉంటుంది. కానీ నువ్వు కానీ దాన్ని తిన్నావు అంటే కేక్ ఉండదు అక్కడ. అంటే కేక్ ఉన్నంత వరకు నువ్వు తినలేవు. కేక్ను కానీ నువ్వు తినేస్తే కేక్ అనేటటువంటిది ఉండదు. యూ కెనాట్ హ్యావ్ యువర్ కేక్ అండ్ ఈట్ ఇట్ టూ. అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే, దీస్ ఆర్ టూ ఇర్రికన్సైలబుల్ థింగ్స్. రెండింటిని నువ్వు సమన్వయపరచలేవు. కేక్ని తినేసావు అంటే నీ దగ్గర కేక్ నీ కళ్ళ ముందు కనిపించదు. కేక్ను తినలేదు అంటే తినాలి అన్నటువంటి కోరిక, ఆశ నువ్వు తీర్చుకోలేవు. ఇదన్నా చేయాలా, అదన్నా చేయాలా. ఈ బాలుడి విషయంలో ఇవి రెండూ కూడా సమన్వయపరచబడినట్టు మనము గమనించవచ్చు. ఏంటి అంటే, ఈ బాలుడు he was having his cake and at the same time he was eating it too. అంటే ఆ బాలుడు ఆహారాన్ని తినడము వల్ల ఆహారము ఆ బిడ్డ చేతిలో నుంచి తొలగిపోలే. ఆహారం ఆహారంగానే ఉంది. అదే సమయంలో ఆహారాన్ని తిని సంతోషించి తృప్తిపడి కడుపు నిండినటువంటి గొప్ప కార్యం కూడా జరిగింది. ఎప్పుడు అంద్రయ్య దగ్గరికి వెళ్ళి ఆ రొట్టె ముక్కలు తీసుకున్న తర్వాత ఆ రొట్టె ముక్కలు భుజాన్ని వేసుకుని ఇంటికి పోయేటప్పుడు ఆ పిల్లోడికి జరిగినటువంటిది ఏంటి అంటే, హీ హ్యాడ్ హీస్ ఫిల్. బాగా తిన్నాడు, రొట్టెలు తిన్నాడు, చేపలు తిన్నాడు. రొట్టెలు చేపలు తింటే మరి తిన్న తర్వాత ఏమీ మిగలదు కదండి. కానీ ఈ పిల్లోడి విషయంలో రొట్టెలు చేపలు మళ్ళీ ఎంతైతే ఇచ్చాడో అవి తిరిగి ఆ బిడ్డ దగ్గరకు వచ్చేసినాయి. నేను అందుకనే డిస్క్లైమర్ చెప్తున్నా, ఇది ఆలోచన పంచుకోవడం మాత్రమే. ఈ విధంగా జరిగిందని చెప్పి బైబిల్లో రాయడంలే, ఈ విధంగా జరిగిందని చెప్పి బైబిల్లో రాయబడలే. అదేవిధంగా నువ్వు యేసు ప్రభువుకి ఇవ్వడం వల్ల నీకు కొరత అనేటటువంటిది ఉండదు.
ఒకవేళ తాత్కాలికంగా నీకు కొరత అనిపించినా దేవుడు ఏదో ఒక సమయంలో నీ యొక్క కొరతని ఆయన తీరుస్తాడు. ఆయన తీర్చినప్పుడు చాలా విస్తారంగా ఆయన ఇస్తాడు, చాలా విస్తారంగా ఇస్తాడు. మీరు కొంతమంది అనొచ్చు, బ్రదర్ మీరు ఒక్క ఇన్సిడెంట్ని ఆధారంగా చేసుకుని దేవుడికి ఇవ్వండి, యేసు ప్రభువుకి ఇవ్వండి, యేసు ప్రభు పరిచర్యకి ఇవ్వండి, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, మీకు కొరత ఉండదు, మీరు ఇచ్చింది దేవుడు తిరిగి ఏదో ఒక సమయంలో ఆయన మీకు సమకూరుస్తాడు అని చెప్పి మీరు అభ్యంతరము వ్యక్తం చేయొచ్చు. అయితే ఒక్క ఇన్సిడెంట్ని, ఒక్క సంఘటనని ఆధారంగా చేసుకుని మనము జనరలైజేషన్స్ చేయడంలే. మీరు ఇటువంటి ఉదాహరణ, ఇటువంటి సంఘటన పాత నిబంధన కాలంలో ఏలియా సమయంలో కూడా జరిగింది. ఏలియా సారేపతు విధవరాలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె దగ్గర ఉండేటటువంటి కొద్ది పిండిని, కొద్ది నూనెను అద్భుతమైనటువంటి రీతిలో ఆయన మల్టిప్లై చేశాడు. అది తరిగిపోకుండా ఏలియా అక్కడున్నంత వరకు, కరువు తీరేంత వరకు ఆ యొక్క గిన్నెలో పిండి తరిగిపోలేదు, నూనె ఆగిపోలేదు, అది వస్తూనే ఉంది, సప్లై చేశాడు దేవుడు. ఆమె ఆ సారేపతు విధవరాలు ఏలియాకి ఇవ్వడం వల్ల కొరత ఏమీ రాలే ఆమె జీవితంలో, వాస్తవానికి సమృద్ధి వచ్చింది. ఎలీషా తర్వాత వచ్చి షూనేమీరాలి యొక్క జీవితాన్ని మీరు గమనించండి. ఆయనకి ఆమె ఇల్లు కట్టివ్వడం వల్ల ఆమె నష్టపోయింది ఏమీ లేదు. దేవుడు ఆమెకు అద్భుతంగా ఒక కుమారుడిని ప్రసాదించాడు. ఆ కుమారుడు చనిపోయిన తర్వాత దేవుడు ఆ కుమారుడిని అద్భుతంగా తిరిగి బ్రతికించాడు. ఆమె క్షామం వచ్చి వేరే దేశానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఆమె యొక్క పొలము అది బహుశా రాజుగారి ఖాతాలోకో అనామత ఖాతాలోకో వెళ్ళిపోయి ఉండొచ్చు. రాజుగారు తిరిగి ఆమె యొక్క భూమిని ఆమెకు వచ్చేటట్లు చేశాడు. ఎవరు నష్టపోరండి. సో ఒక్క సంఘటనని ఆధారంగా చేసుకుని మనము జనరలైజేషన్స్, సాధారణమైనటువంటి నియమాలు మనము చెప్పడం, అటువంటివి బైబిల్లో ఉన్నాయి. దేవుని యొక్క పరిచర్యకి, యేసు ప్రభు యొక్క పరిచర్యకి ఇవ్వడం వల్ల ఆయన పరిచర్య వృద్ధి పొందేదాన్ని, ఆయన పరిచర్యకు ఉపయోగపడేదాన్ని ఇవ్వడం వల్ల నీ జీవితంలో కొరత అనేటటువంటిది ఏమీ రాదు. ఆ పిల్లవాడు తనకుండేటటువంటి రొట్టెలను యేసు ప్రభువుకి ఇచ్చి తాను తిని తిరిగి ఇంటికి తీసుకుపోగలిగినటువంటి రొట్టెల్ని బాలుడికి అవకాశం కలిగిందండి. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, యూ కెన్ హ్యావ్ యువర్ కేక్ అండ్ ఈట్ ఇట్ టూ. మామూలుగా అయితే ఇవి రెండు సమన్వయం చేయడం, రికన్సైల్ చేయడం సాధ్యం కాదు. కేక్ తిన్నావంటే నీ దగ్గర కేక్ లేదు, కేక్ తినలేదు అంటే తిన్నటువంటి తృప్తి ఉండదు. వాటి రెండింటిని సమన్వయపరచలేం. ఈ బాలుడి విషయంలో అవి రెండు కూడా సమన్వయపరచడం చూస్తాం. ఆడు తృప్తిగా తిన్నాడు, మళ్ళీ కొన్ని రొట్టెలు మూటగట్టుకొని ఇంటికి పోతూ ఉన్నాడు. కొన్ని రొట్టెలు ఏంటండి, వాడు ఎన్ని రొట్టెలు ఇచ్చాడో అన్ని రొట్టెలో, లేదంటే ఇంకా రెట్టింపు రొట్టెలో, ఇంకా రెట్టింపు రొట్టెలో మనకి తెలియదు. సో యేసుకి ఇవ్వడం వల్ల, యేసు పరిచర్యకి ఇవ్వడం వల్ల నీకు కొరత ఉండదు. నువ్వు ప్రేమతోటి ఆయనకి ఇచ్చినప్పుడు, ఆయన యొక్క పరిచర్యకి నువ్వు ఇచ్చినప్పుడు నీకు దేవుడు తిరిగి ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రీతిగా నువ్వు ఇచ్చినటువంటి దాన్ని ఆయన నీకు తిరిగి సమకూరుస్తాడు. ఏ విధంగా సమకూరుస్తాడు అనేటటువంటి దాని గురించి ఇప్పుడు మాట్లాడతాను. ఒకటేంటంటే అండి, నేను ఇంతకుముందు ఈ సంఘటనలు చెప్పినప్పుడు మీరు ఒక సంఘటనని ఆధారంగా చేసుకొని బేస్డ్ ఆన్ ఓన్లీ వన్ ఇన్సిడెంట్ ఆర్ మేబీ 2 or 3 ఇన్సిడెంట్ యు ఆర్ మేకింగ్ జనరలైజేషన్స్ అని చెప్పి మీరు చెప్పొచ్చు. నేను ఒక సంఘటనని ఆధారంగా చేసుకుని నేను చెప్పడంలో జనరలైజ్ చేయడం లేదండి. నేను ఏం చేస్తున్నానంటే, మీరు ఆ సంఘటన మీద దృష్టి పెట్టినా పెట్టకపోయినా, మీ యొక్క తర్కానికి అది అప్పీలింగ్గా లేకపోయినా, అది మిమ్మల్ని ఒప్పించలేకపోయినా, ఒక నియమాన్ని గురించి నేను చెప్తానండి. మొదట చెప్పుకున్నటువంటిది సంఘటన, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటిది ఒక నియమం గురించి చెప్తున్నా. ఆ
ఆ నియమము ఏమిటి అంటే యేసు ప్రభువు చెప్పాడండి. ఆ నియమము లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును అని చెప్పాను. యేసు ప్రభు మాట్లాడేటప్పుడు దానికి ముందు క్షమాపణ గురించి చెప్పాడు, శత్రువులను ప్రేమించడం గురించి చెప్పాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉండేటటువంటి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించిన తర్వాత దేవుని రాజ్యంలో ఉండేటటువంటి దాంట్లో ప్రవేశించి యేసును వెంబడించేటటువంటి ఆయన యొక్క బిడ్డలు, ఆయన శిష్యులు ఆచరించవలసినటువంటి, చేయవలసినటువంటి కొన్ని నియమాలు. దీస్ ఆర్ ద కింగ్డమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కింగ్డమ్ ప్రిన్సిపల్స్. దీస్ ఆర్ కింగ్డమ్ ప్రిన్సిపల్స్. దేవుని రాజ్యంలో నడిచేటటువంటి, ఉపయోగింపబడేటటువంటి, ఆచరింపబడేటటువంటి కొన్ని నియమాలు ఇవి. వాటి ప్రకారము దేవుడు తన యొక్క బిడ్డల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ఏమన్నాడంటే, ఈయుడి మీకు ఇయ్యబడును, అణచి కుదించి దిగజారునట్లు మీ ఒడిలోనికి మనుష్యులు కొలత కొలుతురు. మీరు ఏ కొలతను ఉపయోగిస్తారో అదే కొలత మీకు ఉపయోగింపబడని చెప్తున్నారు. గివ్ ఇట్ విల్ బి గివెన్ అంటు యూ, ప్రెస్ ఇట్ డౌన్, షేక్ అండ్ టుగెదర్, రన్నింగ్ ఓవర్, సచ్ ఎ మెజర్ విల్ బి మెజర్డ్ అంటు యూ. ద మెజర్ దట్ యూ యూజ్, ద సేమ్ మెజర్ విల్ బి యూజ్డ్ అంటు యూ. ఏ కొలతనైతే నువ్వు ఉపయోగిస్తావో అదే కొలత నీకు ఉపయోగింపబడుతుందని చెప్పాడు. ఈ వాక్య భాగాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనం ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఏం సంఘటన అది? యోహాన్ రాసినటువంటి సువార్త, మత్తయి రాసినటువంటి సువార్తలో యేసు 5 రొట్టెలు 2 చేపల్ని మల్టిప్లై చేసి బిడ్డల యొక్క ఆకలిని తీర్చాడు. ఆ సందర్భంలో బాలుడి మీద మనం ఫోకస్ పెడుతున్నాం. ఆ ఇచ్చినటువంటి బాలుడి పరిస్థితి మీద మనము ఫోకస్ పెడుతున్నాం. ఆ బాలుడు ఇచ్చాడు, ఆకలి తీర్చబడింది, ఆ బాలుడి యొక్క ఆకలి తీర్చబడింది, ఏమీ కొరత లేదు. కానీ దాంతో పాటు ఇంకా విస్తారంగా సమృద్ధిగా తీసుకుని పోయేటటువంటి అవకాశము ఆ బాలుడికి కలిగింది. అది మనము మాట్లాడుతున్నాం. అయితే దాన్ని మనము చూసినప్పుడు, దాని గురించి చూసినప్పుడు మనకు గుర్తొచ్చేటటువంటి విషయం ఏమిటి అంటే అండి, యేసు దేవుని రాజ్యములో ఏర్పాటు చేసినటువంటి నియమము, అంటే దేవుడు తన రాజ్యములో ఎటువంటి నియమాల ప్రకారం తన బిడ్డలు ప్రవర్తించాలి, చేయాలని కోరుకుంటాడో వాటిని గురించి మనం మాట్లాడుతున్నాం.